హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నాటుకోడి కూరనండి. ఇది నాటుకోడి కూర పులుసు. చూడండి ఏ విధంగా చేయాలని ఇప్పుడు చెప్తాను. ఆనియన్స్ మాత్రం మిక్సీలో పట్టుకొని పెట్టుకోండి. తర్వాత నాటుకోడి కూర తీసుకొని దాన్ని ఒక 2-3 టైమ్స్ మంచిగా కడుక్కొని దానిలోకి ఆయిల్, 5 స్పూన్స్ కారం పొడి. ఒకవేళ మీది కారం ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఇది 2 కేజెస్ అండి. 2 కేజెస్కి 4 స్పూన్స్ సరిపోతుంది. కారం ఎక్కువ ఉంటే మేము 5 స్పూన్స్ తీసుకున్నాము. ఇంట్లోకి ఇంకా కొత్తిమీర పొడి, గరం మసాలా ఇవి తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని దానిలో ఇలాచి, లవంగాలు, మిరపకాయలు, బిర్యానీ ఆకు, పుదీనా ఇవన్నీ వేసుకొని పోపేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఆనియన్ని కూడా అందులో వేసి మంచిగా గోలనివ్వాలి. ఈ విధంగా ఈ ఆనియన్ కలర్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు చూసుకొని తర్వాత పసుపు వేసి కలిపి మనం పక్కకు పెట్టుకున్న నాటుకోడి కూరను ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని దానిపైన మూత పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. అందులో కొంచెం ఎసరు వస్తుందండి. తర్వాత మూత పెట్టుకొని దానిపైన వాటర్ పోసుకోవాలి. ఆ మూతలో వాటర్ పోసి పెట్టుకోవాలండి. తర్వాత ఆ మూతలోని వాటర్ని కర్రీలో పోసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ పైనకు వచ్చేస్తే కర్రీ అయినట్టేనండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.